ఆజ్ఞాతిక్రమం. దీన్నే పాపము అన్నాం. పాపం వలన వచ్చు జీతం ఏంటి? అంతిమ జీతం మరణమే. అయితే క్రీస్తు యేసునందు కృపావరం నిత్య జీవం. అర్థమవుతుందండి? ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. లాలెస్నెస్, వికెట్నెస్, చెడు నడత, అలాగే అధర్మం లేదా ఆజ్ఞాతిక్రమం. మనము వైలెన్స్ని పెంచుకుంటూ పోతున్నాము, ఈవిల్ వేస్ని పెంచుకుంటూ పోతున్నాము. మా చిన్నప్పుడు కనీసం కొన్ని విషయాలు పెద్దలు వస్తే లేచి నిలబడాలి, పెద్దలకి గౌరవం ఇవ్వాలి అనేది పెద్దలు చెప్పేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఏంట్రా ఎదురు మాట్లాడుతున్నావు అని చెప్పేసి కొట్టేవాళ్ళు. ఈ రోజుల్లో ఎదురు మాట్లాడడం కాదు కదా, వాళ్ళకి ఎదురు మనం మాట్లాడలేకపోతున్నాం. అవునా కదండి? పెద్దలు వస్తే లేచి నిలబడాలని మనం చెప్పడం కాదు. ఇప్పుడు ఈ రోజున వాళ్ళ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారన్నమాట. అదేమంటే మా స్టైల్ ఇది. విలువలు మర్చిపోతున్నాం. అర్థమవుతుందండి? జెండా వందనం రోజున రండిరా బాబు జెండా ఎగరేద్దాం అంటే ఇంట్లో కూర్చొని నిద్రపోయే బ్యాచ్ ఎక్కువ. ఎందుకండి, వస్తే ఏముంటుంది, చాక్లెటే కదా. మా నాన్న రోజు డైరీ మిల్క్ ఇంత పెద్దది కొనిపిస్తాడు. ఈ రోజుల్లో డబ్బు ఎక్కువ అయిపోయింది కదా, డైరీ మిల్క్ ఇంత పెద్దది కొనిపిస్తాడు మా నాన్న. మీరు అక్కడికి వచ్చి ఏదో మీరు ఇచ్చే చిన్న 10 రూపాయలు 20 రూపాయలు దానికి నేను ఆశించేది ఏంటి చీప్గా? అదే కదా మనం చెప్పే సాకులు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. ఈ లాలెస్నెస్కి వ్యతిరేకమైనది ఏంటంటే ఆపోజిట్ వర్డ్ చెప్తారా? ఆజ్ఞాతిక్రమానికి వ్యతిరేకం ఏంటి? సింపులే, నేనేం పెద్ద రీసెర్చ్ ఏం చేయలే. సరేనా క్రమం. ఇంకా చెప్పాలంటే దాన్ని పాటించడం, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం. దీన్నే దేవుడు ఏం చెప్పాడు? ఆజ్ఞానుసారంగా నడుచుకుంటే మీరు నన్ను ప్రేమించిన వారు అవుతారు, విధేయత చూపించిన వారు అవుతారు. అదే రీతిగా వారిని నేను నీతిమంతులుగా చేస్తాను. మనం ఏమవ్వాలి? నీతిమంతులం అవ్వాలా? అధర్మం పాటించేవారం అవ్వాలా? అర్థమైందా? ఉన్న రూల్స్ని పాటించాలా, మనం బ్రేక్ చేయాలా? పాటించాలి. రోడ్డుకి ఎడం వైపు వెళ్ళాలంటే ఒకడు మధ్యలోనే వెళ్తానంటాడు, లేదు ఒక రైట్ సైడ్ వెళ్తానంటాడు. ఏమవుతుంది దానివల్ల? యాక్సిడెంట్ అవుతుంది. ఒక్కొక్కసారి ప్రాణాపాయ స్థితులు కూడా వస్తాయి. అలాగే ముందు చెడు నడత, బ్యాడ్ లేదా ఈవిల్ మన దాంట్లోకి ఎందుకు వస్తుంది అని అంటే అది నువ్వు 100 రీజన్స్ చెప్పొచ్చు. నాకు అట్లా వచ్చింది, ఎట్లా వచ్చింది, అది అలా వచ్చింది, అది చూడటం వల్ల మనలో ఆ చెడుతనానికి మనము అనుమతి ఇస్తున్నాం కాబట్టే వస్తున్నాయి. ఇంకా జ్ఞానం తెలిసిన వారికి, బుద్ధి తెలిసిన వారికి ఏంటంటే అది ప్రాముఖ్యంగా దాన్ని నియంత్రించుకునే శక్తి కోసం మనము ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? నియంత్రించుకునే శక్తి కోసం ప్రార్థన చేయాలి. అందుకే మీకు చెప్తారులేదు తెలియదు కానీ నో చెప్పడం నేర్చుకోండి అంటారు. నో చెప్పడం అదేందన్నా, నో చెప్పడం ఏమో సింపులే కదా. నో సింపులే కదా. ఎప్పుడు చెప్పాలి? అగో అక్క చెప్పింది, ఫోన్ చూసేటప్పుడు ఫోన్ చూస్తున్నావేంద్రా అంటే నో చెప్తారా ఎస్ చెప్తారా? మీరైతే ఎస్ చెప్పేటట్టే ఉన్నారు, వీళ్ళైతే మాట్లాడలేదేమి. రండి వేరే వాటికి వెళ్దాం, మనం ఒకరిని కొడదాం పదండ్రా అంటే ఏం చెప్తారు మీరు? ఎక్కడ చెబుతున్నావు, అక్కడేం చెబుతావు? అక్కడ ఓకే, ఇక్కడ నో. అట్లుంది పరిస్థితి. ఇంకొకటి ఇది కూడా తయారైంది, అంటే మా ముందనే కాదు కానీ జనాల ముందు ఒకలాగా, బయట ఇంకొకలాగా. ముందేమో కంగ్రాచులేషన్స్ రా అంటాడు, వెనకాలేమో ఇది పోతే బాగుండు, నాశనం అయితే బాగుండు అనమాట. అంతేనే కాదండి, ఈ రోజున అట్లానే ఉన్నారు మనుషులు. విమనస్కులై ఉన్నారు. బైబిల్ పరంగా చెప్పాలంటే మనుషులు విమనస్కులై ఉన్నారు. బయటికేమో సూపర్ ఎక్సలెంట్ రా అంటారు, తీరా వెనకాల చూస్తేనేమో ఇది ఎప్పుడు నాశనం అయిపోతాడు, ఈమెకి ఎప్పుడు నష్టం వచ్చిద్దో, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాకు అట జరిగింది, ఇట జరిగింది, నాకు అది వచ్చింది, ఇది వచ్చింది, అది కొన్నా అనిద్ది అని. లేకపోతే అదంతా ఇంపాక్ట్ స్త్రీలు అయితేనేమో ఒకడు ఉన్నాడు కదా, నిండు కుండ తొనకడు అన్నట్టు భర్తల మీదకి వెళ్ళి ఆ కుండను తొనికిస్తూ ఉంటారు అనమాట. అవునా? వాళ్ళు అట చేశారు, వీళ్ళు ఇట చేశారు, మనం కూడా చేయాలి. ఓకేనా? అయితే ఇవన్నీ ఏంటంట? దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు. ఏం క్రియలు? దేవునికి
వ్యతిరేకమైన క్రియల నుంచి మనం ఏం చేయాలి? దేవుని యొద్దకు నడవాలి. సమయం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తాను. ఏంటంటే, ఒకటి, చెడు నడతలు మార్చుకోవాలి, లేదా చెడు నుంచి మనం బయటకు రావాలి అని అంటే మనం ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలి, లేదా ఇంకొక మాట చెప్పాలంటే ఆజ్ఞానుసారముగా నడుచుకోవాలి. మీరు నన్ను ప్రేమించినట్లయితే మీరు నా ఆజ్ఞలు గైకొంటారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఈ రెండు పోవాలంటే ఆజ్ఞాతిక్రమం పోవాలన్నా, చెడుతనం పోవాలన్నా, దుర్మార్గం పోవాలన్నా, అలాగే బలాత్కారము పోవాలన్నా. బలాత్కారము అంటే నాకు బలం ఉంది కదా, నాకు శక్తి ఉంది కదా, నాకు వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, నాకు చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, పవర్ఫుల్ ఫాదర్ అండ్ మదర్ ఉన్నారు కదా అని నా ఇష్టానుసారముగా నేను చేయడమే బలాత్కారం. అదంతా కూడా తొలగించుకోవాలి. అర్థమవుతుందండి? నినివే పట్టణస్థులు తొలగించుకున్నారు గనుక దేవుడు వారిని కీడు నుంచి తప్పించాడు. ఒకవేళ మనం గనక తప్పించుకోకుండా దాన్ని అట్లాగే కప్పిపుచ్చుకొని నేనేం చేయట్లేదు, నాకేం తెలియదు అని చెప్పి మనం కళ్ళ ఊర్లి కబుర్లు చెప్తే దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా దేవుడు ఇక్కడ కూడా కోర్టులు ఏర్పరిచాడు, వారికి ఇక్కడ శిక్ష పడుతుంది. అయినా ఒకవేళ పడకపోతే ఆ కోర్టులో తప్పించుకునేది లేదు. పరలోకపు కోర్టులో ఖచ్చితంగా శిక్ష విధించబడుతుంది. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు, న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఆ క్రమాన్ని పెట్టిందే దేవుడు. దాన్ని తప్పిస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. మనకే ఒక చెప్పి విసుగొచ్చింది అనుకోండి, పాటను ఒకటి బీగుతాం, కొడుకునైనా కూతురునైనా వినలేకపోతే. అలాంటి దేవుడు ఆయన శిక్షిస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, దేవుని చేతిలో పడుట భయంకరము. ఏంటంట? భయంకరం. ఎంతటి శిక్ష వస్తుందో కూడా మన ఊహకు అందదు. మీరు చూస్తే మన దేశంలో, అదే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అటు నార్త్లో చూస్తేనేమో బాగా వరదలు, భీకరంగా వరదలు, అసలు కొన్ని ప్రాంతాలు కొట్టుకుపోతున్నాయి అన్నమాట గత 4-5 సంవత్సరాలు. ఇప్పుడనే కాదు, 4-5 సంవత్సరాలు. ఇటు మొన్న చూస్తే వయనాడులో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఏకంగా అసలు ల్యాండ్ స్లైడ్స్ అంటే అది మామూలు ల్యాండ్ స్లైడ్ కాదు, చాలా ఎకరాల విస్తీర్ణం నేలమట్టం అయిపోయింది, భూమట్టం అయిపోయింది. అంతగా ఆ యొక్క కొండ చర్యలు విరిగిపడ్డాయి. అంటే మరి అక్కడ ఉన్న ప్రాంతాలు ప్రజలంటే ఏంటంటే, గిల్లులు కావచ్చు, ప్రాంతాలు, రోడ్లు ఏమీ లేవు, మట్టి కొట్టుకుపోయింది. కొన్ని కరువు కాటకాలు మన గత 150 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం కరువులో కొట్టుకుపోయాం మనం. అసలు ఎంత అంటే తినడానికి ఆహారం లేదు. ఇందాక వాక్యాలు కూడా చూపించారు కదా, పావురపు రెట్ట తినడానికి డబ్బంట. రెట్ట పావురం తినడానికి కాదు. అర్థమైందా? ఒక చంటి పిల్లను, పుట్టిన పిల్లను చంపుకొని తిన్నారంటే ఆలోచించుకోండి ఎంత దరిద్రమైన కరువు వచ్చింది, ఎంత దారుణమైన కరువు వచ్చింది, ఘోరమైన కరువు. అలాంటి కరువులకు ఎప్పుడు దేవుడు అనుమతిస్తాడో తెలుసా? ఐగుప్తులో ఆ 10 తెగుళ్ళకు ఎందుకు దేవుడు అనుమతించాడు? వారు చేసినటువంటి బానిసలుగా ఇశ్రాయేలీలను తొక్కుతున్నటువంటి విధానాన్ని చూసి, వారి యొక్క బలాత్కారము, వారి యొక్క దోషము, వారి యొక్క చేసినటువంటి దుష్కామ క్రియలు, దుర్మార్గపు క్రియలు దేవుడి దృష్టికి హెచ్చైనవి కనుక వారిని శిక్షించడానికి ఆ 10 తెగుళ్లను కూడా పంపించి తన జనులైనటువంటి ఇశ్రాయేలీలను విడిపించాడు దేవుడు. అర్థమవుతుందా? అలా ఉంటే మనకు కూడా వస్తాయి. అంత దుర్మార్గంగా నడుచుకుంటే మనకు కూడా వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనమేమి ఎగ్జామ్షన్ కాదు, మనమేమి దేవుని బిడ్డలైనంత మాత్రాన మనకేం ఏదో మీరు సెపరేట్ కేటగిరీ కాదు. ఫస్ట్ కొట్టేదే మనల్ని, అంతేనే కదండి. ఇప్పుడు బయటోడు తప్పు చేసాడు అనుకోండి, వాడు ముందు తిడతాం వాడిని, అంతే. ఇంటికి వచ్చాక పడేదే బలిత పూజ ఎవడికి? మనోళ్ళకే. అర్థమైందా? వాళ్ళ ముందు రే మావాడు తప్పు చేయర్రా అని అంటాం, ఇంటికి వచ్చాక పీకేది ఫస్ట్ వాడినే, అంతేనే కదా. అట్లానే దేవుడు కూడా తండ్రి తన కుమారుని శిక్షించినట్టుగా, తండ్రి తన కుమారుణ్ణి గద్దించినట్టుగా దేవుడు మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఎప్పుడు? ఆయన అధికారం కింద మనము లోబడితే. అర్థమవుతుందా? సరి చేస్తాడు తండ్రి. ఇంకా ఒక అతను పెట్టాను నిన్న, నేను ఫేస్బుక్లో చూశాను. చిన్నప్పుడు మా నాన్న నన్ను కొట్టినందుకు, నన్ను కర్ర తీసుకొని కర్ర ఇరిగేటట్టు కొట్టినందుకు చాలా థ్యాంక్స్ డాడీ అని పెట్టాడు. ఎందుకంట ఈరోజు యంగ్ జనరేషన్ చూసి
అప్పుడు కొట్టినందుకు నన్ను కొట్టినందుకు చాలా థ్యాంక్స్ నాన్న, లేకపోతే నేను కూడా ఇళ్ళలాగే ఉండేవాన్నేమో అని. మిమ్మల్ని కాదులే. ఇప్పుడున్న తరం అలా ఉందంట. అర్థమైందా? మొన్న ఆయన చెప్పాడు, బుడ్డోడు, అరే రారా నీకు చాక్లెట్ ఇస్తారని, నీ చాక్లెట్ నీ కాడ ఉంచుకో పో అన్నాడంట. అర్థమైందా? ఎందుకు? వాళ్ళలో స్వాభావికంగానే మూఢత్వం చిన్నప్పటి నుంచి ఉంటుంది. అయితే దైవ శిక్షలో వారిని పెంచినప్పుడు, దేవుని శిక్షలో వారిని పెంచినప్పుడు వారు తరువాత మంచి మార్గాల్లో నడుచుకుంటారు. అయితే మనం ఏం చేస్తున్నాము? దాంట్లో మనం వారిని నడిపించట్లేదు. అలాగేంది అంటే ఎంత యవనస్తుల కోసం చెప్పే మా కోసం కాదా అంటే మనకు కూడా ఉంటుంది. అర్థమైందా? ఇంకా వాడినైతే తిట్టి ఊడుకుంటాడేమో, కానీ మనల్ని దేవుడు గట్టిగానే శిక్షిస్తాడు. అంతే కదా? చిన్నపిల్లలు తప్పు చేస్తే ఏమంటాం? వాడండి చిన్నపిల్లడు, వదిలేయండి, మీకేమైంది పెద్దవాళ్ళు బుద్ధి లేదా అంటాం. అంతేనే కదా? మనం కూడా ఏం చేస్తున్నాం? కొన్ని బుద్ధి లేని కార్యక్రమాలు చేస్తున్నాం. మనకు తెలుసు అది, ఇది చేస్తే తప్పని తెలుసు, ఇది చేస్తే శిక్ష వస్తుందని తెలుసు, ఇది చేస్తే అప్పుల పాలవుతామని తెలుసు, ఇది చేస్తే మనం బంధువులకు దూరం అవుతామని తెలుసు. అయినా సరే ఫస్ట్ నా ఫ్యామిలీ అయ్యా, ఫస్ట్ నేను నాది, తర్వాత సంగతి. వాళ్ళకి ఇది చేస్తే అట్లయితాము అని చెప్పేసి భాగస్వాములు చెప్తారు. అటు భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇట్లా చేస్తే అట్లా పగవాళ్ళం అవుతామండి అని అంటే, నువ్వు చెప్పింది మాకు, నేను చెప్పింది అంటాడు. భర్తకేమన్నా చెబితే నువ్వు చెప్పేది ఏందంటాడు. అర్థమవుతుందా? అట్లా మారారనమాట. అట్లా తయారయ్యాం ఈ రోజుల్లో. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఒకసారి చూద్దామా? కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 5-6 వచనాలు. కీర్తనల గ్రంథం 11:5-6. నేనే చదువుతాను ఫాస్ట్గా. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగము. దుష్టుల మీద ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం కురిపిస్తాడు? ఉరుములు కాదు, అది సరిగ్గా చదవండి. పైన దుష్టుల మీద ఉరులు. మనం పాడతాం కదండి, అపవాది ఉరుల నుండి విడిపించినావు, శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు. ఏంటయ్యి? ఉరులు, ఉరుములు కాదు. అర్థమైందా? ఉరులు అంటే ఏంటి? ఉరి. నిన్ను అడ్డుకోవడానికి, నిన్ను ఆటంకపరచడానికి, నిన్ను చంపేయడానికి దేవుడే దుష్టుల మీదకు ఉరులను పంపిస్తాడు, కురిపిస్తాడు. ఒకదానికే మనం చేస్తాం అటనేది, కురిపిస్తాడంట దేవుడు. తర్వాత అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగము. అగ్ని గంధకములు తాగుతారా? మనకు కూల్ డ్రింక్ తాగమంటేనే కష్టం, అగ్ని గంధకములు ఏం తాగుతాం? వడగాలి తెలుసా? వడదెబ్బ చాలామందికి తగులుతుంది కదా. అవి వారికి ఏంటంట? పానీయ భాగం. అంటే నీళ్ళు ఇచ్చినట్టు ఇస్తాడంట దేవుడు. సింపుల్గా ఎట్లా ఇస్తాడు? నీళ్ళు ఇచ్చినట్లుగా. అవి దేవుడు అనుమతిస్తేనే వస్తాయి. అర్థమైందా? అయితే మనం ఏం చేయాలట? ఇలా ఉన్నాయి కాబట్టి దేవుడు ముందు మాట ఏముంది? యెహోవా నీతిమంతులను పరిశీలించును. దానిపైన చూస్తే తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, అది దేవుని భయం మనకి ఎప్పుడు వస్తుందంటే, అనుక్షణం దేవుడు నాతోనే ఉన్నాడు, నేను చేసేది ప్రతిదీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. మనల్ని అందరూ ఏంటంటే దుప్పటి కప్పుకొని సాయంత్రం నైట్ ఫోన్ చూస్తుంటే మా అమ్మ నాన్న చూడలేదులే, మా వాళ్ళు చూడలేదులే, వాళ్ళ కళ్ళు కప్పేసాను అనుకో. పిల్లట ఎవరో చూడలేదులే అని చెప్పి కళ్ళు మూసుకొని పాలు తాగిద్దంట. కనపడదు ఎవరికైనా? ఇప్పుడు ఇంట్లో పాలు పెట్టారండి, పాలు అయిపోతే ఎవరో ఒకరు తాగామని అడుగుతామా లేదా? ఎవరు కాకపోతే పిల్లే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దానికి ఉండిద్ది శిక్ష. అంతేనా? అట్లనే మనం కూడా ఏం చేస్తున్నాం? మనల్ని ఎవరు చూడలేదులే అని చెప్పి దుప్పటి కప్పుకొని ఫోన్లో ఈ మధ్య అందుకే లైట్ వెలుగుతాం, బ్లూ లైట్ ఒకటి నైట్ పూట. ఎందుకది? ఫోన్ చూస్తూ ఉంటారు. మరి దళసరి దుప్పట్లు ఏమైనా తెచ్చుకుంటున్నారు నాకైతే తెలియదు, కనబడకుండా. మందపు దుప్పట్లు కనబడకుండా. అయితే ఇలాంటివి మనం చేసే కొంతమంది, ఇదనే కాదు, ఫోన్ అనే కాదు, చాలామంది ఏం చేస్తారు? నన్ను ఎవడో చూడలేదులే అని చెప్పి ఎక్కడో చెట్లలోకి తీసుకెళ్ళి, పొదల్లోకి తీసుకెళ్ళి చంపేయడమో, కొట్టేయడమో, లేకపోతే వాడిని దోచుకోవడమో,
రోడ్ల మీదకి వెళ్ళేటప్పుడు వాళ్ళని చైన్ లాక్కొని వెళ్ళిపోవడమో, ఇలాంటివి చాలా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒకప్పుడు రహస్యంగా జరిగేవి ఇప్పుడు బహిరంగంగా జరుగుతున్నాయి. దానికి కారణం అక్రమము విస్తరిస్తుంది. అక్రమము విస్తరిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. వాడు చేశాడు కదా, వాడికి రెండింతలు నేను చెయ్యాలి. అర్థమైందా? అంతకుముందు అంటే పాత రోజుల్లో వాడు ఒక 100 రూపాయలు ఇస్తే నేను వాడికంటే 101 రూపాయి ఇవ్వాలి, 1 రూపాయి ఎక్స్ట్రా ఇవ్వాలి. మంచిదే, దేవునికి స్తోత్రం. 1 రూపాయి వాడికి వచ్చింది, వచ్చేవాడికి అన్నీ లాభమే కదా. అవునా కదండి? 1 రూపాయి ఎక్కువ వస్తే ప్రాబ్లం లేదు. ఈ రోజులో అలా లేదు. వాడు ఒక పని చెడ్డ పని చేస్తే వాడికంటే 2 పనులు మనం చెడ్డ చేయాలి. అందులో పోటీ ఉంది. అర్థమైందా? దుర్మార్గతలో పోటీ, అక్రమం చేయటంలో పోటీ. కాబట్టి అనేకుల ప్రేమ చల్లారిపోయి నాకు జరిగింది కాబట్టి నేను ఖచ్చితంగా అవతల వాడికి కూడా అట్లాగే చెయ్యాలి, అంతకంటే ఇంకా దారుణంగా చేయాలని చెప్పి తయారవుతుంది. అయితే దేవుడంట అందరినీ చూస్తున్నాడు. అర్థమవుతుందండి? రెండవ మాట ఇందాక చెప్పినట్టుగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంకా చెప్పాలంటే బ్రేకింగ్ ద లా ఆఫ్ గాడ్, దేవుని యొక్క నియమ నిబంధనలను బ్రేక్ చేయడం, అతిక్రమించడం, మీరటమే పాపం. అర్థమైందా? ఇందాక అన చెప్పినట్టు దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యకపోవటం పాపం. దేవుడు చెయ్యవద్దు అన్నదాన్ని చెయ్యడం కూడా పాపం. అర్థమైందా? ఇక అర్థం కాలేదనుకుంటా. దేవుడు ఏం చెయ్యమన్నాడో అది చెయ్యకుండా ఉండటం పాపం. ఏం చెయ్యవద్దు అన్నాడో అది చెయ్యడం కూడా పాపమే. రెండూ ఉంటాయి, 2 వే. ఇంకా స్వతంత్రం, నిజమైన స్వతంత్రం అంటే ఏంటో తెలుసా? నీవు నా కింద మామూలుగా అయితే నా అధికారానికి ఒప్పుకోవాలి. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోయినా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అందుకే ఈ రోజున మనం అందరం కూడా బ్రతికున్నాం. అర్థమైందా? అర్థం కాలేదు కదా? నిజమైన స్వాతంత్రం అంటే ఏంటంట? నీవు నిజానికైతే నా అధికారము క్రింద ఉండాలి. అంతకుముందు నువ్వు వేరే వాటికి బానిసగా ఉన్నావు, నిన్ను నేను విడిపించాను. దేవుడనైనా నా కింద, నా అధికారం కింద నేను చెప్పినట్టు నా ఆజ్ఞలను అనుసరించి నీవు నడుచుకోవాలి. ఇది స్వాతంత్రం. అయితే ఆ స్వాతంత్రంలో కూడా దేవుడిచ్చిన మనకి ఏంటంటే, మనస్సాక్షికి ఇచ్చినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, నువ్వు కొద్దిగా డీవియేట్ అవ్వడానికి కూడా దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు? నా కుమారుడు మరలా తిరిగి వస్తాడేమోనని తెలుసుకొని వస్తాడేమో. మనమేమో అమ్మయ్యా విడిపోయిందిరా బాబు, పోయిందిరా బాబు అని చెప్పి అనుకుంటా ఉంటాం. అందుకనే ఇందాక చెప్పినట్టు ఎప్పుడెప్పుడు అయిపోద్దా అన్నట్టు, ఎప్పుడెప్పుడు అయిపోద్దా ఇది పోయి తినేసి అర్జెంటుగా ఫోన్ చూడాలి. ఏం చూడాలి? ఏందన్నా పొద్దున్న లేచిన కానీ ఫోన్ మీద పడ్డా వేయాలనుకున్నది. అర్జెంటుగా ఏం చూడాలట? చూసి నేను మరి ఏమొస్తుందో, మరి అంబానీ గారు ఏమన్నా అదానీ గారు ఏమన్నా వేస్తారేమో మాకైతే తెలియదు. మాకైతే జీతాలు కూడా రావు ఈరోజు. కాబట్టి ఎవరు అట్లా తయారయ్యాం, పొద్దున్న లేవంగానే నమస్కారం ఒకసారి పడేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. అట్లాగా ఈ రోజున అంతగా తయారయ్యాము. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకొక మాట, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 1-4 వచనాలు నేను చదువుతాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాను సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ దోషాలన్నిటినీ క్షమించేదెవరు? దేవుడే. కాబట్టి దేవుడి దగ్గరికి ఏం చెప్పాడు ఇందాకన్నా? ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. అసలు నిజమైన పశ్చాత్తాపం లేదు ఈ రోజున. చాలామంది నేను నిన్ను క్షమించాను అంటారు, మరుసటి రోజే వాడి మీద పగబెట్టుకుంటారు, మాట్లాడరు. వాడు వస్తే ఆ దారిలో వెళ్ళరు. అంటే వాడంటే వాడు, నాకు ఎక్కువ వాడని వస్తుంది అంటే మీకు కూడా అందరికీ. ఆవిడ వస్తుందంటే బాబోయ్ వచ్చిందిరా బాబు శని అని చెప్పి ఆ రోడ్లోకి రారు. స్త్రీలు అయినా పురుషులైనా అంతా ఒకటే. అర్థమవుతుందండి? అలాగున్నామన్నమాట. నీ దోషములన్నిటినీ క్షమించేది ఎవరు? దేవుడే. దేవుడు క్షమించినప్పుడు నువ్వు కూడా ఇతరులను క్షమించాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం, మన దోషాల కోసం, పాపాల కోసం సిలువలో బలియాగమయ్యాడు గనుక
ఆయన ఎలాగైతే మనల్ని క్షమించాడో మనం కూడా ఇతరులను అలాగే క్షమించాలి. క్షమించడం అంటే మనకు సగం మందికి తెలియదు. సింపుల్గా కాలు తగిలినా సారీ, లాగిపెట్టి పీకినా సారీ, కొట్టినా సారీ, చంపినా సారీ, అదొక గుర్రపు స్వారీలాగా సారీ 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 అంటూనే ఉంటారు. అదోడు ఆ ఇంగ్లీషోడు అదోడు ఇచ్చిపోయాడు మనకి. ఏంటది? సారీ. నిజానికి సారీ ఏనా? నో, హ్యాపీ. నీకు తగిలింది కదా, భలే తగిలింది, బయటికి సారీ రా. అదనమాట మనం చేసేది. అర్థమైందా? క్షమాపణ అంటే అసలు ఒక్కసారి క్షమించామంటే మరలా దాన్ని ఎత్తకూడదు. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెడతాడా? చెప్తాడా? దాచిపెడతాడా? ఏం చేయగోరువాడు? ప్రేమను పెంచుకోవాలి అనుకునేవాడు తప్పిదములు దాచిపెడతాడు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. నువ్వు సూపర్ రా డోపర్ రా అన్నావంటే నెక్స్ట్ ముంచేది వాడే, గుర్తుపెట్టుకోండి. ఎవరు పెట్టారు ముద్దు బైబిల్లో? ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తుకి ముద్దు పెట్టామన్నాడు. ప్రభువా, నాతో నీ పని అయిపోయింది, నీతో నా పని అయిపోయింది, ఇదిగో ముద్దు పెట్టి నిన్ను అప్పగించేస్తున్నా. అవునా? ఇంకొక ఆవిడ ముద్దు పెట్టింది అత్తగారికి. ఎవరు? ఇంకొక ఆవిడ రూతు గారికి కాదులేండి, తోడుకోళ్ళంట. దేవునికి స్తోత్రం. ఓర్పా గారు. ఎవరు? ఓర్పా ముద్దు పెట్టి, అత్తమ్మా థ్యాంక్ యూ, భలే ఆపర్చునిటీ ఇచ్చావు, దొరికిందే సందు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నువ్వే విన్నావు, నీ నోటి నుంచే వచ్చింది కదా, వెళ్ళిపోతున్నా. ఇదో కామెడీ ఏంటంటే, నేను చెప్పలా, నాకు ఇష్టం లేదు, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నా నేను. అంటే నయోమి మీద వేసే కార్యక్రమం అనమాట అది. అర్థమైందా? ఈరోజు మనల్ని కూడా అట్నే, నాకు ఇష్టం లేదు కాకపోతే నువ్వు అన్నావు కాబట్టి నేను చేస్తున్నా. నిజానికి వీడికి అదే మనసులో ఉండేది. అర్థమైందా? అట్లా ఉంటుంది అనమాట మన మనసు. మన ద్విమనస్కులంగా అట్లా రెండు తలంపుల మధ్య ఉంటాం కాబట్టి ఎంతకాలం ఉంటావు అని దేవుడు తన భక్తుల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎంతకాలం రెండు మనస్సుల మధ్య ఉంటావు? అక్కడేమో అయితే దేవుడు లేదా దేవునికి విరోధి సాతాను. మీరు ఎవరి మధ్యలో ఉంటారో, ఎవరిని చూస్ చేసుకుంటారో మీ ఇష్టం. ఇవన్నీ విరోధిని అనుసరించిన వారు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నవారే చేసే కార్యక్రమాలు. ఇంతకీ మనం అనుకునే అపవాది కూడా ఏం చేశాడు? ఏం ఆశించాడు చెప్పండి? తెలీదా మీకు? దేవుని స్థానాన్ని, ఓకే, దేవునికి స్తోత్రం. దేవుని స్థానాన్ని లేదా దేవుని యొక్క సింహాసనాన్ని కావాలనుకున్నాడు. అది తప్ప నీకు మిగతా అన్నీ అంటే మనకు అదే కావాలి. ఆదాము గారికి అవ్వగారికి ఏం చెప్పాడు దేవుడు? ఆ మధ్యలో చెట్టు వృక్షఫలం తప్ప మిగతాదంటే మనం అదే ఫస్ట్ కావాలి. అంతేనా? అది కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా నీ దోషములను క్షమించేవాడు దేవుడే. కాబట్టి దేవుని పాదాల చెంత మొరపెట్టి, అందుకని ఏమన్నా నీ సహోదరుని ఎడల నీకు వ్యాజ్యమున్న ఎడల నీవు బలి అర్పించేటప్పుడు ఆ బలి అక్కడ పెట్టి నువ్వు వెళ్ళి వాడితో సమాధానపడి మరలా తిరిగి బలి అర్పించమన్నాడు. ఎక్కడ చెప్పారన్నాడో చూస్తున్నారు మీరు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. తర్వాత చదువుకోండి మత్తయి సువార్త 5-6 అధ్యాయాలు. ఓకేనా? అప్పుడు ఆ రోజుల్లో బలి, ఈ రోజుల్లో ప్రార్థన. ప్రభువా నేను ఇది, నన్ను క్షమించు ప్రభువా అంటే నువ్వు ముందు వాడిని క్షమించరా అంటాడు దేవుడు. ఆమెను క్షమించమ్మా అంటాడు. అర్థమైందా? సంపూర్ణమైన క్షమాపణ లేకుండా మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థన కూడా వినడు. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నువ్వు వెళ్ళి ముందు వాడితో, ఎవరితో నీ సహోదరునితో వ్యాజ్యం ఉంటే అతనితో నువ్వు సమాధాన పడి మరలా వచ్చి బలి అర్పించు. అలాగే మనం మరలా వచ్చి ప్రార్థన చేయాలి. చాలామంది మారిన తర్వాత ఏం చేస్తారంటే, ప్రభా నేను వాడిని క్షమించేశాను ప్రభా అంటారు. మరి వాడికి నువ్వు వేసిన శిక్షలో, వాడి దగ్గర నువ్వు కొట్టేసిన డబ్బులో మరి ఇవన్నీ ఎక్కడ పోతాయి? ఇచ్చామా? ఎవరు ఇచ్చారు బైబిల్లో? పొట్టి చెక్కయ్య గారు ఇచ్చాడు. 4 గంటలు ఇచ్చాడంట. ఎంత అయితే పన్ను వసూలు చేశాడు దానికి 4 గింతలు ఇచ్చాడు. 4 గింతలు కాదు, నేను కనీసం 1 గింతని ఇచ్చాము మనం. 1 గింత ఇప్పుడు 100 రూపాయలు తీసుకొని వాడికి ఎగ్గట్టామనుకోండి, ఇచ్చామా?
అది మీరే ఆలోచించుకోవాలి, నేను చెప్పను. అంటే నేను ఊరికి ఎగ్జాంపుల్ చెప్పాను మనకి. ఓకే. తర్వాత నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములంటే ఆలోచన పాటలా పాటలా ఏంటి బాధలా? ఓకే. బాధలు, దానికి ఇంకొక పెద్ద పదం, అది చిన్న పదం. అది బాధ అంటే ఇంకా పెద్ద పదం ఏంటంటే సంక్షోభం. ఏంటది? సంక్షోభం. ఇంగ్లీష్లో డిసీజెస్ అని ఉంటుంది. గాడ్ విల్ హీల్ ఆల్ యువర్ డిసీజెస్. ఏం డిసీజెస్? కొంతమందికి మాయరోగం అంటుంటాను, చూసారా? అవి కూడా ఉంటాయి. మామూలు రోగాలు, కనిపించిన రోగాలు కాకుండా కనిపించని రోగాలు ఉంటాయి. ఆ రోగాలను కూడా కుదిర్చే దేవుడు. కొన్నిటిని కుదిరించాలి, కొన్నిటిని స్వస్థపరచాలి, కొన్నిటికి మందు రాయాలి. దేవుడు కొన్నిటిని పిండాలి, కొన్నిటిని అసలు తీసేయాలి కత్తిపెట్టి. అట్లాంటివి చాలా గాయాలు ఉన్నాయి, చాలా రోగాలు ఉన్నాయి మనలో. అందుకనే యెషయా భక్తుడు ప్రార్థన చేసేటప్పుడు అరికాలు నుంచి నడినెత్తు వరకు ఉన్నటువంటి రోగాలన్నింటినీ స్వస్థపరచమని. అదేందయ్యా అయ్యగారు, ప్రవక్త గారు, మరి అన్ని రోగాలంటే మరి అన్ని రోగాలు ఉన్నాయి. బయటకు కనిపించేవి కొన్ని, కనబడనివి కొన్ని. సంకటములను, సంక్షోభములను, దేశానికి కలిగే సంక్షోభం. దేశమంతా ఒకటే. అటు తమిళనాడులో జరిగినా, కేరళలో జరిగినా, ఇటు మధ్యప్రదేశ్లో జరిగినా, పైన జమ్మూ కాశ్మీర్లో జరిగినా, కుడివైపు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మిజోరాం, మేఘాలయ, మణిపూర్లో జరిగినా కూడా అదంతా కూడా దేశం యొక్క భాగమే. ఇటువైపు గుజరాత్లో జరిగిన ఇవన్నీ కూడా దేశంలో భాగమే. ఎక్కడ జరిగినా బయట దేశాలు ఏం చెప్పుకుంటాయి? పలానా భారతదేశంలో జరిగిందని చెప్పుకుంటారా, లేకపోతే ఇంకేదైనా చెప్పుకుంటారా? భారతదేశంలో జరిగిందనే చెప్పుకుంటారు. అర్థమవుతుందండి? భారతదేశంలోనే భాగమే మనమంతా కూడా. దక్షిణ భారతదేశంలో ఉన్నాం కదా, మనం ఏడో దూరం ఉన్నాంలే, ఢిల్లీ మనకి చాలా దూరం ఉందిలే, మనం ఈ దేశంలో పార్ట్ కాదు అనుకోమాకండి. మనం అంతా కూడా భారతీయులమే, భారతదేశమే. ఎవడన్నా ఒకవేళ తప్పుగా అట్లా చెప్తున్నాడైతే వాడిని తిట్టండి ముందు. నేను కూడా ఎక్కడే పుట్టాను రా బాబు, నువ్వే కాదు అని చెప్పండి. వాడు అనుసరించే మతాన్ని బట్టో ఇంకొక దాన్ని బట్టో నేను నీకంటే ఎక్కువ, నేను నీకంటే కులంలో ఎక్కువ, ఇంకొక దాంట్లో ఎక్కువ అని అంటే, నీకు ఎక్కువైతే నీ దగ్గర ఉంచుకోరా నాయన, మా దగ్గర ఉన్న దాంట్లో చాలు అని చెప్పండి. అర్థమైందా? మనము కూడా భారతీయులమే కాబట్టే మనం భారతదేశం గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజున భారతదేశాన్ని యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దాని గురించి ప్రార్థన చేస్తున్నాం. పౌలు గారికి ఏం పెట్టారంట? దేవుడు ముళ్ళు పెట్టాడు. మరి నాకేమో ఇక్కడ చీమలు పెట్టారు ఇల్లు, నా నుంచి సావ కొట్టేస్తున్నాయి. ఎందుకున్నాయో తెలియదు కానీ ఓకే, ముగించేస్తాను. నాకు కూడా సైన్ వచ్చిందనమాట. యెహోవా రాఫా. ఎక్సడస్ నిర్గమకాండంలో ఈ మాట ఉంటుంది, 15వ అధ్యాయం 26, 27 వచనాల్లో. ఏంటది? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అంటే కేవలం ఆరోగ్యపరమే కాకుండా అన్ని రకాలుగా కూడా స్వస్థపరిచే దేవుణ్ణి నేనే. అయితే మనకున్నటువంటి ఏదైతే కోల్పోయాం వాటన్నింటినీ కూడా తిరిగి తీసుకొచ్చేది దేవుడే. నీతి న్యాయాలను స్థిరపరిచేది దేవుడే. ఒక రాజ్యంలో అది ఏ రాజైనా, అంటే ఒక నాయకుడైనా, సీఎం గారు అవ్వచ్చు, పిఎం గారు అవ్వచ్చు. ఎందుకు సీఎం వాళ్ళ గురించి కూడా చేయించామంటే, ఆ రాజ్యాలలో, ఆయా రాష్ట్రాలలో దేవుని యొక్క నీతి న్యాయాలు జరగాలంటే అది దేవుడే జరిగించాలి. ఆ నాయకుడిని నిలబెట్టుకోవాలి, వాడుకోవాలి. అప్పుడే ఆ రాష్ట్రం మంచిగా ఉంటుంది, తద్వారా దేశం మంచిగా ఉంటుంది. అందుకనే రాజులకు చెప్తా అంటాడు. నేను సింపుల్గా చెప్పేసి ముగిస్తాను. యెరెమీయా 22:1-9 వచనాల్లో సమరీగా చెప్తే న్యాయాన్ని స్థిరపరచమని చెప్తాడు. అదే రీతిగా బాధితులని, దుఃఖితులకు ఆసన్నులై ఉండమంటాడు. బాధితులకు ఆసన్నులై ఉండమంటాడు. అంటే ఎవరైతే బాధించబడుతున్నారో, ఎవరైతే విక్టిమ్స్గా, ఎవరైతే శిక్షించబడుతున్నారో, బాధింపబడుతున్నారో వారికి ఆసరాగా ఉండాల్సిన పని రాజు చేయాలి, అధికారులు చేయాలి. మనం కూడా వారికి తోడుగా ఉండాలి. వారిని ఇంకా కళ్ళబొల్లి మాటలు చెప్పి, వారిని ఇంకా పొల్ల విరుపు మాటలు చెప్పి, వారిని ఇంకా వారి గాయాలను పెంచేవారంగా కాదు, కానీ వారికి ఆసరాగా ఉండాలి. అదే రీతిగా ఫారినర్స్, విదేశీయుల పట్ల చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి.
విదేశీయులే కదా, మన దేశవారు కాదు కదా అని చెప్పేసి విచ్చలవిడిగా వారితో వ్యవహరించకూడదు అని చెప్పి దేవుడు ఆ రాజుకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, యూదారాజుకి కానీ ఇశ్రాయేలు రాజుకి కానీ. తర్వాత అలాగే ఫాదర్లెస్ అంటే తండ్రి లేని వారికి లేదా తల్లిదండ్రులు లేని వారికి, అలాగే విడోస్కి విధవరాండ్రకు, తల్లిదండ్రులు లేని వారికి, అనాథలకు దేవుడే తోడై ఉంటాడు. వారిని గనక మనం ఏదన్నా బాధ పెట్టినట్లయితే దేవుడు మనకు కూడా ఆ శిక్షను వేస్తాడు. గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాముఖ్యంగా వారికి దేవుడు తోడై ఉంటాడు గనుక మనం ఏదన్నా ఒక తప్పుగా వారిని బాధపరిచినట్లయితే మనము చాలా దేవుని దృష్టిలో చెడువారిగా గుర్తింపబడతాం. గుర్తుపెట్టుకోండి, దేవుడి దృష్టిలో చెడ్డవారం అయ్యామంటే ఇంకా మన చాప్టర్ అయిపోయినట్టే. ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించుకుందాం. డు నాట్ షెడ్ ది ఇన్నసెంట్ బ్లడ్, నిరపరాధుల రక్తమును చిందించకూడదు. ఇన్నోసెన్స్ని మన న్యాయ వ్యవస్థలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. నిజంగా తప్పు చేసేవారు శిక్ష వేయబడిందంటే వాడు తప్పు చేసినట్టే. కొన్ని నిజంగానే జరిగి ఉంటాయి, కొన్ని ఏదో రకాల కారణాల వల్ల జరిగి ఉంటాయి, వాటి గురించి నేను మాట్లాడలేదు. కాబట్టి నిరపరాధ రక్తాన్ని చిందించకూడదు, దాన్ని బట్టి దేవుడు శిక్ష వేస్తాడు. ఎవరు చిందించారు చెప్తారా బైబిల్లో? చెప్పండి ఏంటి? అబీగైల్ అదేనా? హేబేలు యొక్క రక్తం దేవునికి మొరపెట్టిందంట, అవునా కదా? కయ్యను చంపాడని దేవుడికి ఎట్లా తెలిసింది? హేబేలు రక్తం మొరపెట్టింది. ఎందుకని? హేబేలు ఆయన నిరపరాధి అయి ఉన్నాడు కనుక ఆయన రక్తాన్ని చిందించడాన్ని బట్టి దేవుడికి తెలిసి కయ్యనికి శిక్ష వేశాడు. మనకు కూడా దేవుడు శిక్ష వేస్తాడు. తర్వాత కవనెంట్కి తిరిగి రావాలి, దేవుని యొక్క నిబంధనలోనికి తిరిగి రావాలి. దేనిలోకి రావాలి? దేవుని యొక్క నిబంధనలోనికి తిరిగి రావాలి. ఒకవేళ మనం కోల్పోయినట్లయితే, ప్రభువా నీ ఆజ్ఞలను నేను విడిచాను, నీ మార్గాలను నేను విడిచాను, ఆయనను నన్ను క్షమించి మరలా తిరిగి తీసుకొనని ప్రార్థన చేస్తే దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు తెలిసింది? పందుల పొట్టు తినేటప్పుడు తెలిసింది. మరి మీరు ఎప్పుడు రియలైజ్ అవుతారు నాకైతే తెలియదు. ఆడికి పందుల పొట్టు తినేటప్పుడు అర్థమైంది, మా నాన్న దగ్గర దాసులు సైతం మంచిగా తింటారా బాబు, నేను కొడుకునయ్యండి, మా నాన్న కొడుకునయ్యండి, నేను బయటకు వచ్చేసి ఇంత కష్టాలు పడుతున్నాను అని చెప్పి తిరిగి నాన్న దగ్గరికి వెళ్దామని వెళ్తాడు. దాన్ని ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు ఉపమానంగా? మనము అలా కాకుండా ఉండాలని, తిరిగి చిన్న తప్పు చేసినా వెంటనే తిరిగి దేవుని యొద్దకు వస్తామని దేవుడు ఆ మాటలు చెప్పాడు. అయితే ఇంకా మనం ఏం చేస్తున్నామంటే తప్పిపోయిన కుమారులాగా ఇంకా అక్కడే ఉన్నాం. మనకి ఇంకా కొంతమందికి రియలైజేషన్ రావట్లా, మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే మనం అంటే ఇక్కడనే కాదు, బయట వాళ్ళు కూడా. అర్థమవుతుందండి? దేవుని యొద్దకు ఎప్పుడు వస్తామో తెలియట్లా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తిరిగి మరలా దేవుని నిబంధనలోనికి, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించడానికి మనల్ని మనము ప్రోత్సాహపరుచుకోవాలి. అలాగే పడిపోయిన వారు ఎవరైనా మన చుట్టుపక్కల ఉంటే వారిని కట్టండి అని చెప్పేసి పౌలుగారి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఒక భాగం. అయితే రెండో భాగం ఏంటంటే, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుస్తానన్నాడు. 33:6లో రెండో భాగం. ఇప్పుడు వరకు చెప్పింది మొదటి భాగం, ఓకేనా? రెండో భాగం సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుస్తాను. ఇది చాలా సింపుల్గా చెప్పి ముగిచ్చేస్తాను. ప్రాముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం అలాగే 16వ అధ్యాయం మీరు మరలా చదువుకోండి. సత్య స్వరూపియగు ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, ఓకేనా? తండ్రి నా నామమున పంపబోవు ఆదరణకర్త, పారాక్లెట్ అంటారు, ఆదరణకర్త. ఇప్పుడు మన ఇద్దరు నిలబెట్టామనుకోండి, మనోడు ఎక్కువ మాట్లాడుతుంటాడు, మనోడు సైలెంట్, అంటే అన్నీ చేస్తారు కానీ సైలెంట్ అనమాట. అర్థమైందా? అట్లనే పారాక్లెట్ అంటే దేవుడే మనకి ఉత్తరవాదిగా ఉంటాడు, పరిశుద్ధాత్ముడే. అంటే మన పక్షాన వ్యాజ్యమాడుతాడు, మన పక్షాన ప్రార్థన చేస్తాడు, మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేసి మనల్ని క్షమిస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలట?
పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి రమ్మని. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు ఏముంటుంది? మీరు దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, దేవుని రక్తము చేత, యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన వారము గనుక మనం ఎవరికి ఆలయమై ఉండాలి? పరిశుద్ధాత్మనికి ఆలయమై ఉండాలి. ఎవరికి ఆలయమై ఉండాలి? పరిశుద్ధాత్మనికి ఆలయమై ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలో నివసించినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలో చెప్తాడు, ఎలా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలో చెప్తారు, అలాగే ఎలా మనం దేవుని ఆజ్ఞానుసారముగా నడుచుకోవాలో చెప్తారు. తద్వారా పాపానికి దూరం అవుతాం. అంతేగాని నేను అది ఒక సంఖలో ఉంచుకుంటాను, ఈ సంఖలో బైబిల్ ఉంచుకుంటానంటే కుదరదు. అర్థమైందా? అంటే నా పాపం, నా దోషం, నేను చేసే చెడు క్రియలు అన్నీ నాకు ఒకవైపు ఉండాలి, కానీ నేను దేవుడికి బాగా నడుచుకోవాలి. కొంతమంది, అంటే మిమ్మల్ని కాదు, కొంతమంది వేషధారి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఏమని? మందిరానికి వచ్చేసరికి వాళ్ళ ప్రార్థన చూస్తే వాళ్ళు ఏడుస్తుంటే, లేదా వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వామ్మో ఇంతకంటే మించిన భక్తులు లేరనుకుంటాం. కానీ బయటికి వెళ్తే, అందుకే ఒక పిల్లవాడు అన్నాడంట, మా మమ్మీ చర్చిలో ఉన్నంతకాలం గాబ్రియేలు, బయటకు వస్తే అది మీరే చెప్పాలి, లూసిఫర్. చర్చిలో ఉన్నంతకాలం దేవుని ఏంజల్ అట, బయటకు వస్తే డెవిల్. మమ్మీ అంటే మమ్మీలే అనుకో, మాకు డాడీలు కూడా, మగవారు కూడా. మా నాన్న చర్చిలో ఉన్నంత వరకు సరే గారు, అదే గారు అంటారు. బయటకు వచ్చాక ఆయన చెప్తాలే, మనం చేయాల్సింది మనం చేయాలి కదా, మనం విచారించాల్సింది మనం విచారించాలి కదా. ఇందాక చెప్పాడు కదా, మూఢనమ్మకాలు, ఆచారాలు ఇవన్నీ అయ్యారు మీరు చెప్పినట్టు అయ్యారు అంటారు పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి. అక్కడికి వెళ్తే 11:25 శుభముహూర్తమున పెళ్లి జరుగుతుందని చెప్తారు. ఏందిరా బాబు అంటే, అయ్యారు మాకు మరి ఉంది కదా, వెళ్ళొచ్చామండి, చెప్పించుకున్నామండి. అర్థమైందా? అట్లా ఉంటాయి అన్నమాట మనం చేసే వ్యవహారాలు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? నీ సంకటములను కుదిర్చేవాడు. అదే రీతిగా ఆ సర్వ సమృద్ధిలోనికి, సర్వ సత్యంలోనికి ఎవరి ద్వారా నడిపిస్తాడు? పరిశుద్ధాత్ముని ద్వారా నడిపిస్తాడు. మనకేమొస్తుంది? సమాధానము, ఇంకోటి ఏంటి? సత్యము. సత్యం అంటే ఏంటి అని అడుగుతాడు. ఎవరు తెలుసా? చెప్పాలి. పిలాతు. యేసుక్రీస్తు ప్రభువుని, ఇదిగో నిన్ను విడిపించే శక్తి నాకుందో తెలుసా, నేను అంటే వాళ్ళు నిన్ను వదిలేస్తారు తెలుసా అని అంటే, దేవుడు నీకు అప్పగించితే తప్ప నన్ను ఎవరు ఏం చెయ్యలేరు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తే, నీవు రాజువా అంటే, అవును నీవు అన్నట్టు నేను రాజునే, అయితే నా రాజ్యం ఇక్కడ కాదు పరలోకంలో ఉన్నది, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్తే, సత్యమనగా ఏంటి అంటాడు. నిజానికి ఆయన చెప్పింది ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏంటి చెప్పండి? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానంటే, సత్యం అంటే ఏమంటే అని అడగల. అంటే ఆయన ఏం చెప్పాడు? నా రాజ్యం ఇక్కడ ఉండదు, పరలోక రాజ్యంలో ఉంటుంది. అవునా? ఆ సత్యాన్ని గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానంటే, అక్కడ ఒక పర్సన్ని చెప్తున్నాడా, సత్యం అనే విషయం గురించి చెప్తున్నాడా? ఈ రోజులో జ్ఞానం ఎక్కువైపోయింది మనకు కూడా. ఏం చెప్తున్నామో అర్థం చేసుకోకుండా వాళ్ళు కావాల్సిందో వాళ్ళు అర్థం చేసుకుంటారన్నమాట. భక్తులారా, ఈరోజు మనము మన సహోదరులను క్షమించాలి, అలాగే మనం క్షమించడమే కాకుండా వారు కూడా మనల్ని క్షమించేటట్టుగా చేయాలి అని అంటే, ఫస్ట్ వాడికి పోయి చెప్తాడు, వీడికి క్షమించడు. కానీ అదిగో రే వాక్యం చెప్పాడు పాస్టర్ గారు, నువ్వు నన్ను క్షమించాలంటాను. మరి నువ్వు క్షమించేది? మనం క్షమించాం. సగం సగం అంటే మనకు కావాల్సింది మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు నేను ఇన్ని మాటలు చెప్పాను, మొబైల్ పట్టుకోవద్దు అయ్యి అని చెప్పాను, అవన్నీ మనకు అనవసరం. చివరికి ఏమంటాడంటే, వాడికి కావాల్సింది ఏంటి? చివరిలో ఏం చేస్తున్నామని కాదు, మేము మొబైల్లో ఏం చూస్తున్నామో చూడండి, మేము దేవుని విషయాలే చూస్తున్నాం. మీకు తెలుసా? అర్థమైందా? మేము ఇన్స్టాగ్రామ్లో పలానా వారి వాక్యం వింటున్నాం, మీకు తెలుసా? మేము ఏదో చేస్తున్నామని మనల్ని తిడుతున్నారు కదా, మేము వాక్యం వింటున్నాం. మనం చూసేటప్పుడు వాక్యం అది తిరగగానే మరి ఇంకేంటో లౌక్యం. అంతేనా? అట్లా ఉంటుందన్నమాట. అలాగే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళకి కావాల్సింది వీళ్ళు తీసుకుంటారు, కానీ చివరికి దేవుడు చెప్పేది మర్చిపోతారు. అయితే ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభువారు? నేను అనుకుంటాను ఆ సందర్భంలో పిలాతు కనుక సత్యం అంటే ఎవరు అని అడుగుంటే, నా దేవుడు, నా తండ్రి ఆయన పంపిస్తే వచ్చాను
నీవు కూడా మారు మనసు పొందు అంటే మారు మనసు పొంది ఆయన ఎక్కడుండేవాడు, కానీ అది వేరే విషయం. అలాగా పౌలు గారు చెప్పినప్పుడు ఆ జైలు నాయకుడు అధికారి ఒప్పుకున్నాడు కాబట్టి వారి కుటుంబం కూడా రక్షించబడింది. అర్థమవుతుందండి? కాబట్టి మనము ఏది వినేటప్పుడు కూడా ఎలా వింటున్నామో కూడా చూసుకోవాలి. సర్వసత్యంలోనికి నడవాలి అని అంటే పరిశుద్ధాత్మనికి పూర్తిగా మనము అధికారాన్ని అప్పగించాలి. అప్పుడే ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఒక సేవకుడు బాగా పరిశుద్ధాత్మ గురించినటువంటి అనుభవం ఉన్న సేవకుడు ఏం చెప్పాడంటే, పరిశుద్ధాత్ముడు చాలా సున్నితంగా ఉంటారట. దాన్ని ఏమంటారంటే, మనము ఒక్కొక్కసారి గద్దించిన అంటే దేవుని కార్యాలు అట్లా చెడు కార్యాలు చేస్తుంటే దేవుడు దుఃఖపడతాడని చెప్తుంటాను చూసారా. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి అంతగా దుఃఖిస్తాడట. నేను ఈ దేవుని బిడ్డకు సహాయం చేయాలని నేను వచ్చాను, అయితే వీరు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని చెప్పేసి పరిశుద్ధాత్ముడు ఎంతగానో దుఃఖపరచబడతాడట. కాబట్టి పరిశుద్ధాత్మని మనం అనుసరిస్తే ఈ సత్యము సమాధానము బయలుపరచబడుతుంది. అందుకనే మీకు ఇంకొక మాట చెప్పాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ప్రార్థనా విజ్ఞాపనల చేత మనం దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానం, దేవుని సమాధానం మన హృదయములకు మన తలంపులకు కావలి ఉంటుంది. అవునా? ఆమెనంటే ముగించమని అనమాట. ఇల్లు మంచి ఆలోచన మీద వచ్చారనమాట. మన జ్ఞానమునకు మన తలంపులకు ఏది కావాలి ఉంటుందంట? మన హృదయముకు దేవుని సమాధానం ఉంటుంది. ఎప్పుడు? కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన విన్నపములను తెలియజేసి. విన్నపాలంటే మళ్ళీ ఏదో కొత్తగా అనుకోమాకండి. దేవునికి ప్రార్థించటం, మన యొక్క కోరికలు మన ఆశలు దేవుని ఎదుట పెట్టడం. దేనిని గూర్చి చింతపడకూడదు, ఎందుకంటే ప్రభువు మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ప్రభువే మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నిన్ను హెచ్చించాలని, నిన్ను ఘనపరచాలని, నిన్ను ఏ రీతిగా ఎప్పుడు అవకాశము దొరికితే ఎప్పుడు నీవు సంపూర్ణముగా దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటావో, ఆయన కృప మీద ఆనుకుంటావో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనం చేయాల్సిన పనేమో ఆయన చిత్తానికి అనుకూలంగా నడుచుకొని, ప్రభువా నీ కృపను ఆనుకొని ఉన్నాను, మీ చిత్తానుసారంగా హెచ్చించండి అంటే దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాడు. తర్వాత పరిశుద్ధాత్ముని ద్వారా మనలో ఉన్నటువంటి ఏదైతే కోల్పోయిన సమాధానం ఉందో, కోల్పోయిన సత్యం ఉందో, మనము కోల్పోయినటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో వాటికి రెట్టింపు కూడా దేవుడు దయచేయగల సమర్థుడు. యోబు గారికి ఎన్నింతలు ఇచ్చాడు? రెండేనా? ఇంకా ఎలీషా గారికి ఎన్నింతలు అభిషేకం ఇచ్చాడు దేవుడు? కాబట్టి దేవుడు తిరిగి డబల్ పోర్షన్లో కూడా ఇచ్చేటటువంటి సమర్థుడు. అర్థమైందా? అలాగే మరి మా వరకంటే ఓకే అండి, కనపర్తిలో వాళ్ళ వరకంటే ఇది ఓకే, మరి దేశమంతటా అవుతుందా అంటే నినివే పట్టణం గురించి ఏం చెప్పాడు? కుడి ఎడమలు ఎరుగనటువంటి 120,000 మంది కంటే ఎక్కువైన జనము గురించి నాకు చింత ఉండదా యోనా అని చెప్పేసి దేవుడు చెప్తాడు. అప్పట్లో 120,000 అంటే ఈరోజు ఇంచుమించు మన జనాభానే. అర్థమైందా? ఆ రోజుల్లో దాదాపు 3,000 సంవత్సరాల క్రితం లేదా 2,600 సంవత్సరాల క్రితం సంగతి. అంటే ఇప్పుడు మన దేశం 140 దాటింది అంటున్నారు, చైనాను కూడా దాటిపోయామంట. మరి నాకైతే తెలీదు. అంతటి జనాభాకి కూడా వర్తిస్తుంది. ఎప్పుడు? ఇవన్నీ కూడా మనం పాటించడం. అర్థమైందండి? ఒకసారి రీక్యాప్, ముఖ్యాంశాలు మళ్ళీ చివరి చదువుతున్నాను. ఏం చెప్పాం మళ్ళీ ఫస్ట్ నుంచి? వికెట్నెస్ అంటే చెడు నడత, చెడుతనము లేదా చెడు నడత. రెండవది లాలెస్నెస్ అంటే ఆజ్ఞాతిక్రమము లేదా అధర్మం. దేవునికి స్తోత్రం. ఈ రెండు చెప్పాను. నేను పెద్ద ఏం చెప్పలేదులేండి, ఎక్కువేం చెప్పలేదు, రెండే చెప్పాను. తర్వాత వీటిని దేవుడు ఎలా శిక్షిస్తాడో చెప్పుకున్నాం. అదే రీతిగా దేవుని యొద్దకు వస్తే, దేవుని అధికారానికి లోబడితే దేవుడు వీటన్నిటి నుంచి తప్పిస్తాడు. దేవుడే మన దోషాలని క్షమించేవాడు, సంక్షోభాలను కుదిర్చే దేవుడు అని చెప్పుకున్నాం. తర్వాత పరిశుద్ధాత్మని ద్వారా మనకు సంపూర్ణమైన సమాధానము, సంపూర్ణమైన సత్యము
తెలుస్తుంది. అయితే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. బాబు ఇంకా ఏంటి బాబు ఎన్ని మాటలు అనుకుంటున్నారేమో. ఏం లేదు. అంటే ఎలా తెలుస్తుంది పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని ఎలా తెలుస్తుందో అది చెప్పి నేను ముగిచ్చేస్తాను. వీళ్ళు వదిలితే సాయంత్రం దాకా చెప్పేటట్టున్నారు అని అనుకుంటున్నారు. మరి యేసు రక్తం మీద జయం. మొదటి యోహాను పత్రిక 24వ వచనం చూడండి. 3:24 చెప్పింది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు. సింపుల్. అంత సింపులా? అక్కడ వాక్యంలో చెప్పిందేమో చాలా సింపుల్. ఏంటట? ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉంటాడు. మనము దేవుని యందు నిలిచి ఉన్నామని ఎలా తెలుస్తుంది? దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా. ఆయన మన యందు ఉన్నాడని ఎలా తెలుస్తుంది? అక్కడ చూడండి. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాం. ఎలా తెలుసుకుంటున్నాం? ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకుంటున్నాం. తెలుసుకున్నారా? ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకున్నారా? ఉన్నారా? ఈ లోకంలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఉన్నవాడా? ఉన్నవాడు అనువాడునై ఉన్నాడని ఆయన చెప్పాడు. మనలో ఉన్నాడా? అర్థమైందా? సింపుల్. ఏంటంటే ఆయన ఆజ్ఞలను గాయకొనటం ద్వారా, ఆజ్ఞలను పాటించటం ద్వారా. చాలా సింపుల్ కదా. అదే కష్టమైపోయింది మనుషులకి. అదే కష్టమైపోయింది. ఇంకా కొత్త నిబంధనలో ఈ రెండే ప్రాముఖ్యమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ 10 ఆజ్ఞలతో పాటు దాన్ని 2 సంక్షిప్తంగా చేసి చెప్పాడు. తగ్గించలా, సంక్షిప్తం చేశాడంటే ఒక సమ్మరీ లాగా చెప్పాడు. ఏంటి? మొదటిది, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనన్నదే మొదటి ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవలనన్నదే రెండవ ఆజ్ఞ. మార్కు సువార్త 12వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలు. ఓకేనా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించటమే మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించటమే రెండో ఆజ్ఞ. ఈ రెండు చేయట్లేదు కాబట్టే ఈ రోజున క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఒకేలాగున్నాం. అది ఇంతటికీ తెలియవచ్చిన సారాంశం ఏదయ్యా అంటే, అందరూ ఒకటే, అందరూ పాపము చేసితిమి, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి మనం కూడా క్షమించమని దేవుడిని అడుగుదాం. దేవుడు చెప్పిన మాటలన్నింటినీ దేవుడు మన వెలికిలో దీవించునుగాక. ఇప్పుడు చెప్పండి రా బాబు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా.